నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. మరి ఈరోజు పాయింట్ టు పాయింట్ విత్ పవన్ వెళ్లే ముందు నేటి ధాత్రి ఈ రోజు తోటి 21 వసంతాలు 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని 21 వసంతాలకు అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా అభిమానిస్తున్న పాఠకులకు, శ్రేయోభిమానులకు, నేటి ధాత్రి ఫాలోవర్స్ కు అందరికీ హృదయపూర్వక శుభాభినందన, శుభాకాంక్షలు, అలాగే హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, తెలుగు రాష్ట్రాల్లో మాకింకా ఇంత ఆదరణ ఇచ్చినందుకు, ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు, రాబోయే రోజుల్లో ఇలాంటి సమాచారాన్ని ప్రజల తరపున ఖచ్చితంగా పోరాడతామని, ప్రజల కష్టాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు చేరవేస్తామని ఈ వేదికగా నేటి ధాత్రి మీకు చెప్తుంది. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేటి ధాత్రి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక ఇవాళ విషయంలోకి వెళ్తే, నేటి ధాత్రిలోని బెట్టింగ్ యాప్స్ పై కఠిన చర్యలు, బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమ్ల నిషేధానికి సీట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. ఇప్పటికే దాదాపుగా ఇండియా వైడ్ గా టోటల్గా 2880 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారనమాట. అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగకుండా. ఎందుకంటే కొంతమంది పారిపోయారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ యూట్యూబర్స్ చాలా విచ్చలవిడిగా సంపాదించుకున్న అక్రమ సంపాదన. యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన చాలక వీళ్ళకు అభిమానం పేరుతోటి వాళ్ళని నమ్మి వాళ్ళని ఫాలో చేస్తున్న వాళ్ళకు వీళ్ళు చేసిన ఘనకార్యం మరి తెలుసా, నమ్మించి వాళ్ళ గొంతు కోయడం. ఈ బెట్టింగ్ యాప్ చేస్తున్నారు. ఎవరైతే ఈ హర్ష సాయి, అలాగే ఇమ్రాన్ ఖాన్, భయ్యా సందీప్, అలాగే సినీ సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ శ్యామల గారు, విష్ణుప్రియ, రోహిణి, వర్షిని, అలాగే రీతు చౌదరి, ఇంకా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద టేస్ట్ తేజ కావచ్చు, వీళ్ళంతా అక్రమ సంపాదనకు అలవాటు పడి విచ్చలేడుగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారనమాట. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన, ఇటు వీళ్ళు చేసే సినిమా లేదా సీరియల్ ఏదైనా చిన్న వేషం వేస్తే ఈ సంపాదన చాలక బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేస్తున్నారో ఆఫర్ని ఓకే చెప్పి వాళ్ళని నమ్ముకున్న అమాయకుల ప్రాణాలు తీస్తే ఇలాంటి గొర్రెలను ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళని నమ్మే వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవాలి. కానీ వాళ్ళు నేర్పింది ఏంటంటే వీళ్ళకు బెట్టింగ్ యాప్స్ అడుగున్నంతా పోగొట్టుకోండి, కుటుంబాలు రోడ్డున పడాలి, అప్పులు తీరకపోతే సూసైడ్ చేసుకుని చనిపోవాలి. ఈ తెలుగు రాష్ట్రం మనం చూసిన రీసెంట్గా 2 days బ్యాక్ ఐపీఎల్లో బెట్టింగ్ గేమ్ ఆడి 27 ఏళ్ళ యువకుడు రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం కదా. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ను, హీరోలను నమ్మి వాళ్ళని అభిమానించి అభిమానంతో వాళ్ళని ఫాలో చేస్తారు. కానీ వీళ్ళు చేసే విషయాలంటిది ఇలాంటి పనికిమాలిన గేమ్స్ ఆడి 10 రూపాయలకు 50 సంపాదించండి, 50కు 100, 100కు 1000. ఈజీ మనీ. కష్టపడితే ఈజీ రాదు. అలాగే ఏమి చేయకుండా మనీ వస్తుందంటే ఎలా నమ్ముతారు జనాలు? అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో తెలుగు రాష్ట్రాల్లో, టోటల్గా ఇండియా వైడ్గా ఎంత పెద్ద హీరోయినా కానీ, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ, వాళ్ళ వెనకాల ఎవరున్నా కానీ దయచేసి వదిలిపెట్టకండి. కఠిన శిక్షలు వేయండి, వాళ్ళకు ప్రత్యేక చట్టాలు తీసుకురండి. ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఆయన లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో జరగడానికి జరిగితే ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోతుంది. ఆ కుటుంబం గురించి ఆలోచించే దిక్కుంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పటికే ఐపీఎస్ సజ్జనార్ గారు, నాన్వేసిన గారు దీనిపైన కఠినమైన పోరాటం చేస్తున్నారు. చాలా మంది దిగి వచ్చారు, క్షమాపణ చెప్తున్నారు. క్షమాపణతో సరిపెట్టకండి దీన్ని. వాళ్ళ వల్ల ఎవరైతే చనిపోయారో ఆ బాధిత కుటుంబానికి వాళ్ళ చేత తగినంత పరిహారం అందేలా వాళ్ళని ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. మీ వల్ల నష్టపోయిన కుటుంబానికి మీరే ఆదుకోవాలని ఇలాంటివి చెప్పండి. ఎందుకంటే ఆర్థికంగా భరోసా ఇవ్వండి ఆ కుటుంబానికి. ఇక మీదట ఇలాంటి బెట్టింగ్ యాప్లకు ఎవరైనా ప్రమోషన్ చేస్తే వాళ్ళని అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేయండి, వెలివేయాలి అవసరమైతే. ఎందుకంటే ఒక కుటుంబం జీవితంతో ఆడుకుంటున్నారు వీళ్ళకి ఏ శిక్ష విధించాలో ప్రభుత్వాలు డిసైడ్ చేసుకోవాలి. భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన. ఇంకా తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాటల స్వరూపం అయితే కనబడుతుంది. ఎగ్జాంపుల్ కమిషన్లతో కాంగ్రెస్ పాలన సాగుతుందని బీఆర్ఎస్ సభ్యులు అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం కేటీఆర్ మాట్లాడిన తర్వాత భట్టి విక్రమార్కను ఉద్దేశించి ఘాటుకు స్పందించారు. బీఆర్ఎస్ శ్రేణులు వద్దురా నాయన 20% పాలన అంటూ అసెంబ్లీ ఎమ్మెల్యే ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్ల పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఇదేమి ప్రభుత్వం 20%, 30% పర్సంటేజ్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యతిరేకత అనేది క్లియర్గా కనబడుతుంది, స్పష్టమవుతుంది. ఎందుకంటే ఏ కాంట్రాక్ట్ చేసినా కానీ, ఏ పని చేసినా కానీ 20% కమిషన్. ఇది పబ్లిక్ బహిరంగంగా తెలిసేది. దీంట్లో ఎంత నిజం ఉందో, ఎంత వాస్తవం ఉందో తెలియదులే. కానీ పబ్లిక్ బహిరంగంగా బీఆర్ఎస్ మాటలు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు పరిచయం చేస్తున్నారు కమిషన్ల పాలన అని.
కాంగ్రెస్ పాలన అంటే కమిషన్ల పాలన. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ కంపెనీ పెట్టా కానీ 20 to 30% కమిషన్ అంట. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందో అవాస్తవం ఎంత ఉందో తెలియదులే కానీ బీఆర్ఎస్ నేతలు అయితే దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు. మరి తీసుకున్నారేమో తీసుకోలేదేమో తెలియదు. బీఆర్ఎస్ నేతలు, ప్రతిపక్ష నేతలు అయితే ఘాటుగా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు ప్రవేశించే ద్వారం ముందు కూర్చొని వద్దురా నాయన 20% కాంగ్రెస్ పాలన అని ఆ గేటు, ఆ ద్వారం ముందు కూర్చొని బయట నిరసన చేస్తున్నారు. మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే ఇవాళ లాస్ట్ అసెంబ్లీ, మరి ఈ రోజు అయినా ఖచ్చితంగా అసెంబ్లీలో దీని గురించి సమాధానం చెబుతారో చూడాలి. నీటి కరెంటు కష్టాల్లో అల్లాడుతున్న తెలంగాణ, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువు కేటీఆర్ గారు అంటున్నారు. నీటి కష్టాల్లో, కరెంటు కష్టాల్లో అల్లాడుతున్న తెలంగాణ, ఇది నిజమే. నిజంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి కష్టాలు లేవు, కరెంటు కష్టాలు లేవు. అంటే స్టార్టింగ్లో తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడదో, తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 5 ఏళ్ళలో కరెంటు కోత ఉంది. కానీ తర్వాత 5 ఏళ్ళలో కరెంటు కష్టాలు లేవు, నీళ్ళ కష్టాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనకు రావాల్సిన కృష్ణా నది వాటర్ పక్క రాష్ట్రానికి తల్లిపోతుంది. దీనిపైన గత ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించలేదు. వీళ్ళు పరస్పరం మాటలతో యుద్ధం చేసుకున్నారు తప్ప అసెంబ్లీ వేదికగా ప్రజల కష్టాల గురించి ఎవరు మాట్లాడుకోవటారు. వీళ్ళు చేసిన కష్టాలు వాళ్ళు చేసిన కష్టాలు వీళ్ళు, పరస్పరం వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటారు. కానీ రాష్ట్రంలోని జనతా వాళ్ళకి ఎంతవరకు నీటి అవసరం ఉంది, వేసవికాలం వచ్చేసింది. ఆ నీటి కష్టాలేంటి? గతంలో పాలకులు చేయలేదు, ఈ పాలకులు చేయలేదు కృష్ణా నీళ్ళ గురించి. అసెంబ్లీ వేదికగా అదే చెప్తున్నారు. ఓవైపు కరెంటు కష్టాలు, ఓవైపు నీటి కష్టాలు. నిజంగా ఒక మాట చెప్పాలంటే గత బీఆర్ఎస్ పరిపాలన 9.5 సంవత్సరాలలో హైదరాబాద్లో ఎక్కడ వాటర్ ట్యాంకులు కనబడే ఎక్కడో ఒక చోట, కానీ ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిపోయిన వాటర్ ట్యాంకులు రోజు కొన్ని లక్షల్లో వెళ్తున్నాయి. కారణం మంత్రివర్గ పాలన సరిగా లేక, ముందు చూపు లేక. మరి దీన్నే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని ఎండగడుతున్నారు. తెలంగాణలో నీటి కష్టాలు, కరెంటు కష్టాలని. పర్యాటక రంగం పెరిగితే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అసెంబ్లీలో ఆసక్తిగా మారిన కూననేని వ్యాఖ్యలు. టూరిజంను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచన. తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చకు దారితీశాయి. ఆయన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యలు విపరీతంగా ఆకర్షించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, టూరిజమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. టూరిజం కూడా బలోపేతం చేయాలి. తెలంగాణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి గత 9.5 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే పర్యాటకానికి ఆకర్షణంగా తీర్చిదిద్దారు గత పాలకులు, నేతలు. విజన్ ఉన్న నేతలు పనిచేస్తే టూరిజాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులతో సహా రాష్ట్రానికి పర్యాటక రంగంలో కూడా అభివృద్ధిస్తే ప్రపంచ దేశాల చూపు మన రాష్ట్రంపై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షూటింగ్లకు అనుకూలమైన ప్లేసులు ఉన్నాయి, విహారయాత్రలు తిరగడానికి అనుకూలమైన ప్లేసులు ఉన్నాయి. పర్యాటక రంగానికి ఎక్కడో ఫారెన్ నుంచి వస్తారు చూడడానికి. మన దగ్గర గోల్కొండ, వరంగల్ కిల్లా, యాదాద్రి అలాంటి ఒక చాలా ప్లేసులు ఉన్నాయి. వాటి డెవలప్ చేసుకుంటే ఇంకా పర్యాటకానికి అభివృద్ధిగా ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని కూననేని సాంబశివరావు అంటున్నారు. నాణ్యత లోపం వల్ల నేలమట్టం, కుప్పకూలిన 6 అంతస్తుల భవనం, 2 మృతి, పలువురికి గాయాలు. శిథిలాలు తొలగిస్తే మృతదేహాల సంఖ్యపై స్పష్టత. నాసిరకం నిర్మాణం కారణంగానే కూలిందన్న వాదన. భద్రాచలంలో అయితే ఘోర ప్రమాదం జరిగింది. ఏకంగా 6 అంతస్తుల భవనం పేకమెడలా కూలిపోయింది. మళ్ళీ నిర్మాణ లోపమా ఎలా జరిగిందో తెలియట్లేదు కానీ 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. మరి దీనిపై పోలీసులు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మృతదేహాలపై స్పష్టత రాలేదు ఇంకా. అందుకని మొత్తం కూలిపోయిన శిథిలాలను తొలగిస్తే అందులో ఎన్ని మృతదేహాలు, ఎంతమంది పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది. వర్క్ జరుగుతున్నప్పుడే ఇలా కూలిపోవడం అనేది ఖచ్చితంగా నాణ్యత లోపమే. ఎందుకంటే దీనిపైన అధికారులు ఇప్పుడు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. హైడ్రా అనేది, హైడ్రాతో పాటు కమిషనర్లు పరిశీలించాలి. దానికి పర్మిషన్ ఉందా, అట్ ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద భవనం కడుతున్నారు. మరి అది ఖచ్చితంగా 6 అంతస్తుల భవనం నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు కూలిపోయిందా, ఖచ్చితంగా నాణ్యత లోపమే అది. మరి కుప్పకూలిన 6 అంతస్తుల భవనం, 2 మృతి, పలువురికి గాలి. ఇప్పటికే 2 మృతి చెందారు. మరి శిథిలాలను తొలగిస్తే తప్ప ఇంకెంతమంది అందులో చిక్కుకున్నారో తెలియడం లేదు. ఎందుకంటే అంత పెద్ద భవనం కట్టాడు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అక్కడ ఉండే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, రెవెన్యూ సిబ్బంది, వాటికి పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయా? 6 అంతస్తుల భవనం పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా కట్టారా? ఎటువంటి పరికరాలు వాడుతున్నారు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపడుతున్నారు, దేనికి అది?
కమిషన్ల కకృతి పడితే ఇలానే కుప్పకూలిపోతే భవనాలు. ఎందుకంటే అక్కడ ఆ భూమి ఎలాంటిదో, సారవంతమా లేకపోతే ఇసుక నేలనో తెలియదు. మొత్తం అంత పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు ఖచ్చితంగా భూమిని పరిశీలించాలి అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇలాంటి భవనం కడితే, భవనం పర్మిషన్ ఉన్నా కానీ ఒకవేళ ఇంత పెద్ద భవనం కట్టాక కూడా కూలిపోయిందంటే ఖచ్చితంగా అధికారుల లోపమైన ఉండాలి అక్కడ, లేకపోతే నాణ్యత లోపమైన ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి మరియు జరగకుండా చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది కార్మికులు అక్కడ కూలీనాలు చేసిన బతకడానికి వస్తారు. పాపం వాళ్ళు ఉసురు తగిలించుకుంటారు కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ల కకృతిపడి, కమిషన్ల కకృతిపడి. అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం. కేటీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క. కమిషన్ లేనిదే పనులు కావడం లేదంటూ కేటీఆర్ ఆరోపణలు. నిరూపించకపోతే క్షమాపణలు చెప్పాలని భట్టి డిమాండ్. కేటీఆర్ పై కేసు నమోదు. కేటీఆర్ పై నగరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఇంకా తెలంగాణలో అసెంబ్లీ వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతుంది. కేసీఆర్ రాకపోయినా కానీ కేసీఆర్ తర్వాత వారసులు ఎవరంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో అధికార పార్టీ నేతల్ని దుయ్యబడుతున్నారు. 16 నెలల పాలనలో వాళ్ళు చేస్తామన్న పనిని మర్చిపోయి గాలికి వదిలేశారని ఇష్టానుసారంగా ప్రాజెక్టులపైన కమిషన్లు, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు, ఉన్న పథకాలను ఆపేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కష్టాలు, కరెంటు కష్టాలు ఇవన్నీ ప్రజలు అనుభవిస్తున్నారని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇవన్నీ నిజమే అయితే భట్టి విక్రమార్క గారు సవాల్ చేశారు. ఏందని? కమిషన్ లేదా పనులు కావడం లేదంటూ కేటీఆర్ ఆరోపణలు. అయితే భట్టి గారు ఏమంటున్నారంటే కమిషన్ తీసుకున్నట్టు నిరూపించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క గారు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నప్పుడే మాటలు యుద్ధం చేస్తారు ఈ నాయకులు. అసెంబ్లీ పక్క ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. అసెంబ్లీ అనేది ఒక ప్రజా క్షేత్రం లాంటిది. అంటే ప్రజల సొమ్ముతో నిర్మించింది. అక్కడ ప్రజల కష్టాల గురించి మాట్లాడుకోవాలి, ప్రజలకు ఏమేమి కావాలో గురించి చర్చించుకోవాలి. కానీ పరస్పర దూషణలు ఎక్కువైపోయినాయి అసెంబ్లీ వేదికగా. గత కొన్ని సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో మాటల యుద్ధం, నాయకుల పరస్పర మాటల యుద్ధం జరుగుతుంది తప్ప ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడే నాయకుడు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పోల్చుకుంటే వేలే మీద ఉంటారు ఆ నాయకులు, ప్రజల కష్టాల గురించి నాయకులు. ఇవన్నీ చెప్పుకున్న బదులు మా నియోజకవర్గానికి ఇది కావాలి, మా ప్రాంతానికి ఇది కావాలి, మా ప్రాంతంలో ఈ సమస్యలను చెప్తే ప్రభుత్వం అది పరిష్కరించి తీసుకువెళ్తుంది. ఇలా పరస్పరం దాడులు, వ్యాఖ్యలు చేసుకుంటే ఏమొస్తుంది? కాలయాపన చేసినట్టే ఉంటుంది అది. కేటీఆర్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నగరికల్లో కేటీఆర్ పై నమోదు చేశారంటే పోలీసులు కేసు. మరి దేని గురించి? 10 పరీక్షలో మాస్ కాపింగ్ నిందితులకు మున్సిపల్ చైర్మన్ కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్ జరుగుతుంది కదా, 10th ఎగ్జామ్లో మాస్ కాపింగ్ జరిగితే మున్సిపల్ కమిషనర్కు, అంటే ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి. గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడుగా పేపర్ లీక్ అవ్వడం జరిగింది, గ్రూప్ 2 పేపర్. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించింది. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలో మాస్ కాపింగ్ నిందితులు మున్సిపల్ చైర్మన్కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. మరి దీనిలో న్యాయం ఉంటుందో అన్యాయం ఉంటుందో తెలియదులే కానీ కేటీఆర్ గారితో ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. రాష్ట్రంలో జరిగే ఏ విషయానైనా బహిరంగంగానే ట్వీట్ చేస్తుంటారు కేటీఆర్ గారు. ఎందుకంటే విజన్ ఉన్న లీడర్ కదా, అంత ఈజీగా దేన్ని వదలడు. మంచి తెలుసు, చెడు తెలుసు. గత 9 సంవత్సరాల పరిపాలన కాలంలో రాజకీయాలు రావడం తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్తే టూరిజం అభివృద్ధి ఎప్పటికీ అవసరమే. ఆనాడు చెప్పిన మాటలను అపార్థం చేసుకున్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సూచన. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అడుగుపెట్టిందో, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెలిచిందో, వడివడిగా అడుగులు పడుతున్న అభివృద్ధికి. టూరిజం అభివృద్ధి చేయండి. గత ప్రభుత్వ నాయకులు, గత ప్రభుత్వ లీడర్లు గ్రద్దల్లాగా పాపం బంగారు లాంటి రెసికొండంతా వేసి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎంతో అపురూపంగా ఉండేది అది. రెసికొండ అంటేనే ఋషులు అక్కడే ధ్యానం చేసేవారు. అందుకని దానికి రిషికొండ అని పేరు వచ్చింది. అలాంటి రిషికొండని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం తవ్వేసి భవనాలు కట్టుకున్నారు. మరి భవనాలు దేనికి పనికి వస్తాయి? 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న భవనాలు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే అలాంటి రిషికొండల్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలి. గత ప్రభుత్వం చేసిన తప్పన కూటమి ప్రభుత్వం చేయదలుచుకోలేదని చెప్తున్నారు. పర్యాటక రంగాన్ని ఖచ్చితంగా టూరిజాన్ని అభివృద్ధి చేయడం అని ముఖ్యమని తెలంగాణ విజన్
తెలంగాణ విజన్లో చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే భూమికతో ముందుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పాస్టర్ మృతిపై లోతైన విచారణ హోంమంత్రి అనిత వెల్లడి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పాస్టర్ ఉన్నారో ప్రవీణ్ గారు మృతి చెందారు. ఆ మృతి ఏ రకం రాజకీయంగా మృతి చెందారా లేకపోతే కొంతమంది కావాలని చంపారని కోణం జరుగుతుంది. దీనిపై అయితే కొంతమంది అడ్వకేటర్లు లాయర్లు వాళ్ళ బంధువులు కూడా రోడ్లపై ధర్నా చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు సామాజిక మాధ్యమ వేదికగా లైవ్లోనే పోస్ట్ మార్టం చేయాలి, ఎలా చనిపోయాడు డాక్టర్లు నిర్ధారిస్తారు కదా. మరి రాజకీయ నాయకులు అండదండలు ఉంటే ఎలా చనిపోయారు కూడా డాక్టర్లు కూడా చెప్పలేరు, ఎందుకంటే కమిషన్ డబ్బులు ఇస్తే ఏదైనా చెప్తారు. అందుకే అక్కడ అడ్వకేటర్లు వాళ్ళ బంధువులు తెలిసిన ఏమంటున్నారంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా మా కళ్ళ ముందు కనిపెట్టి చూసే విధంగా చేస్తే అందులో ఏం దాగి ఉంది, ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనేది మాకు కూడా ఒక అవగాహన వస్తుంది, మేము కూడా ఒక నిర్ణయానికి వస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలకు ప్రభుత్వాలు గట్టి నమ్మకాన్ని కల్పించాలి. ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని పాస్టర్ యొక్క మృతిపై లోతైన విచారణ జరిపించాలని వారి యొక్క బంధువులు అలాగే సన్నిహితులు క్రైస్తవ మత పెద్దస్తులు కోరుతున్నారు. రాబోయే రోజులు ఎలాంటి పునరుత్వం కాకుండా ఉండాలంటే ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం స్వీకరించాలి.